దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పూర్తి స్థాయిలో క్లీన్ చీట్ కూడా ఇచ్చింది. సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణలతో ఒక వ్యక్తిని నిందితుడిగా కొనసాగించలేమని, తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని తేల్చి చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై కూడా సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ వారిపై ఉన్న కేసులను కొట్టివేసింది. కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతలకు భారీ ఎదురుదెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్ అని తేల్చిన రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. లిక్కర్ పాలసీలో ఎలాంటి స్కామ్ జరగలేదని, అభియోగాలన్నీ ఆధారరహితమని స్పష్టం చేసిన కోర్టు ఎలాంటి ఆధారాలు లేకుండా హడావుడి చేసి బొక్కపోర్ల పడ్డ సిబిఐ. ఇదే కేసులో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన సిబిఐ కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నేతలకు గట్టిగా షాక్ తగినట్లయింది. మొత్తానికి సొంత పార్టీ స్థాపించడానికి సిద్ధమవుతున్న తరుణంలో కవితకు రాజకీయంగా ఎంతో కలిసి వచ్చే విషయం. మద్యం పాలసీ కేసులో కవిత సుమారు 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. దర్యాప్తు సంస్థలు తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. తాజాగా కోర్టు తీర్పుతో కవితకు బలం చేకూరినట్లయింది. కోర్టు తీర్పు వెలువడగానే తెలంగాణ వ్యాప్తంగా జాగృతి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర్మమే గెలిచింది అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడతా ఉన్నారు. చూద్దాం మరంటే ఈ కేసులో దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్న కవిత నిజంగానే ఒక పరంగా చెప్పుకోవాలంటే డీలా పడిపోయిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఫ్యామిలీ కూడా కొంత డల్ అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 6 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత కవిత కొద్ది సమయం తీసుకొని తెలంగాణ జాగృతిని మళ్ళీ పునరావృతం చేసి తనదైన శైలిలో స్ట్రాటజీ ప్లే చేస్తూ ఇటు బీసీలకు కావచ్చు, అటు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కావచ్చు, ఇటు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడం కావచ్చు, అందరినీ తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని దాని మీద సభ పెట్టడం కావచ్చు, భారీ బహిరంగ సభలలో పాల్గొనడం కావచ్చు, తెలంగాణ జాగృతి పోరుబాట పేరిట యాత్రలు చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే కవితకు కలిసి వచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ తీర్పుతో. సో ఇప్పుడు బీజేపీకి భారీ షాక్ తగిన నేపథ్యంలో అటు బీజేపీ తెలంగాణలో ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుందా, లేదంటే ఇటు బీజేపీ తన స్ట్రాటజీని మార్చుకుంటుందా, లేదంటే కవితకు ఇటు పీకే సహకారంతో పాటు పార్టీ త్వరలోనే మేలో ప్రకటించబోతున్నా అని రీసెంట్గానే తను ఒక ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ కూడా చేయడం జరిగినది. సో ఈ అంశాలన్నీ కవితకు ఏ విధంగా దోహదపడతాయనేది మనం త్వరలో చూడబోతూ ఉన్నాం. సో మొత్తానికి అందరూ విమర్శలు చేసినట్టుగానే పెద్ద ఎత్తున కూడా జైలుకు వెళ్ళినప్పుడు కవిత అవినీతి పరులారు, లిక్కర్ స్కామ్లో ఏ విధంగా అయితే పెద్ద ఆరోపణలు చేసిన విషయంలో అప్పుడు ఏ విధంగా అయితే కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది తను ఏదైతే వాగ్దానం చేసిందో, ఇప్పుడు అదే పోస్ట్ను ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ కడిగిన ముత్యం లాగానే బయటకు వచ్చినా అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. జాగృతి అనుచరులు కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు. చూద్దాం మరి త్వరలో పార్టీ పెట్టిన తర్వాత ఎటువంటి పరిణామాలు తెలంగాణలో తాజా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది, ఇంకా రసవత్తరంగా మారబోతున్నాయనేది, ఇంకా రేవంత్ రెడ్డి కవితను విడిచిన బాణమని కొందరు, కేసీఆరే ఇండైరెక్ట్గా విడిచారని చెప్పేసి ఇంకొందరు, లేదంటే తన ఫ్యామిలీలో జరిగిన మనస్పర్ధల కారణంగా, గొడవల కారణంగా తనకు బయటికి వచ్చి ఇన్నోళ్ళు తెలంగాణకు జరిగిన అన్యాయము, తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేకపోయామనే ఒక వాదనతోటి తన తెలంగాణ జాగృతిని మళ్ళీ పునరావృతం చేసి పార్టీ ద్వారా నిజంగా నెరవేరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.